అందరికీ నమస్కారం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు కలుగునుగాక. నా ప్రియ సహోదరులరా, రాధా మోహన్ రావు మీ అందరికీ తెలుసు. డిచ్కి బాబా అని పేరుగాంచిన ఈ సన్నాసి ఎక్కడికి వెళ్ళినా బైబిల్ గురించి కారు కోతలు కుయ్యకుండా ఉండడం లేదు. అయితే తన గ్రంథాల గురించి అడిగితే మాత్రం కళ్ళు తాగిన కోతల చిందులేస్తూ ఉంటాడు, గంతులేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, మొరుగుతూ ఉంటాడు, నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటాడు. అయితే హైందవ సహోదరుల్లోనే కొంతమంది జర్నలిస్టులో, యాంకర్లో తెలియదు, మొత్తానికి అతడిని ప్రశ్నలు అడిగినప్పుడు తన గ్రంథాల గురించి, వారి గ్రంథాల గురించి అడిగినప్పుడు సరైన సమాధానం లేక, చెప్పలేక తెల్లమొహం వేసిన వాడిగా ఆయా సందర్భాల్లో కనపడ్డాడు. గతంలో చెప్పాను, అతడికి తన గ్రంథాల గురించి కూడా అక్షర ముక్క తెలియదు. కేవలం మాటగారితనంతో 4 పద్యాలు బ్రతక నేర్చిన 4 మాటలతో పొట్టపోసుకోడు తప్ప అతనికి గ్రంథ పరిజ్ఞానము లేదన్న సంగతి ఈరోజు ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి అతనిని ఇంటర్వ్యూ చేసిన ఒక ఇంటర్వ్యూలోని ఒక వీడియో క్లిప్ మీకు చూపిస్తాను. అతడికి ఎంతగా తన గ్రంథ పరిజ్ఞానం ఉందన్న సంగతి మీకు తెలిసిపోతుంది. మీరే ఇతడికి తన గ్రంథాల గురించి కూడా తెలియదు కానీ బైబిల్ గురించి కారు కొతలకు వస్తాడని మొహం మీద ఓస్తారు. చూడండి, వినండి. రామాయణంలో రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్లేటప్పుడు ఎలా తీసుకెళ్లాడు? ఒరిజినల్ గా పుష్ప విమానం కాదు. జుట్టు బట్టి లాక్కెళ్ళాడా? భూమి పెకిలించుకొని తీసుకెళ్లాడా? చేయి బట్టి లాక్కెళ్ళాడా? వాల్మీకి రామాయణ ప్రకారం చెప్పండి, సీతాదేవిని రావణాసురుడు ఎలా ఎత్తుకెళ్ళాడు? అంటే వాస్తవానికి సీతాదేవిని ముట్టుకోవడం జరగదు. ఎందుకు జరగదు అంటే అతనికి ఆల్రెడీ గతంలో ఇతను పిచ్చి వేషాలు వేయడం వలన అతని శాపం ఉంది. అలా అతనికి ఉండేటువంటి శక్తి చేత, అతనికి ఉండేటువంటి ఈ రథాలు అవి ఉండడం వలన ఆవిడ స్పృహ కోల్పోవడం, ఆవిడని అలా ఎత్తుకెళ్ళిపోవడం, క్లారిటీగా చెప్పండి నాకు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నిజానికి ఒక హైందవ పండితుడైతే, నిజంగా ఇతడు సన్యాసి అయితే, తన గ్రంథాలపై పరిజ్ఞానం ఉన్నవాడైతే టక 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 చెప్పేస్తాడు. కానీ ఇతడు చూడండి, నానుస్తున్నాడు. ముట్టుకోవడం జరగదు. చూసారా ఏం మాట్లాడుతున్నాడు? సీతాదేవి స్పృహ కోల్పోయినప్పుడు ఏదో చెప్పబోయాడు. వెంటనే ఆ యాంకర్ అడుగుతున్నాడు, క్లారిటీగా చెప్పండి అంటున్నాడు. అంటే ఇప్పటి వరకు యాంకర్ అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం లేదు. అతడుకున్న శాపం మేరకు ఏదో చెప్పబోయాడు. మరి సీతమ్మని తాకడానికి లేదు ఆ శాపాన్ని బట్టి, కాబట్టి అలా జరగకపోవచ్చు అన్నాడే తప్ప అసలు గ్రంథాలు ఏం చెప్పాయి, రామాయణం ఏం చెప్పింది, అసలు ఎన్ని రామాయణాలు ఉన్నాయి, అందులో ఏది ప్రామాణికం, ఆ ప్రామాణికమైన రామాయణంలో ఉన్నదేంటి, ఇది చెప్పాలగా. కానీ అది కూడా అతడికి తెలియదు. రాముని గురించి సంపూర్ణ వివరణ తెలియదండి అతడికి. గ్రంథ పరిజ్ఞానం లేదు. అసలు హైందవ దేవీ దేవతల గురించి కానీ, వారి అష్టాదశ పురాణాల గురించి కానీ, వారి వేదాల గురించి కానీ అక్షరముక్క తెలియని అడుక్కు తినే బిచ్చగాడండి. బ్రతుకు తెరువు కోసం ఇంకా చేసేదేమీ లేక ఇస్కాన్ వారు తరిమేయగా పొట్టకూటి కోసం బైబిల్ని దూషిస్తూ హైందవ సమాజం నుండి బాగా దండుకుంటూ అలా కాలం గడిపేస్తున్నాడు. చూద్దాం యాంకర్ అడిగిన ప్రశ్నకి చివరికి కరెక్ట్గా సమాధానం చెప్తాడా లేదా. చెప్పండి నాకు, జుట్టు బట్టి లాక్కెళ్ళాడా, చేతు బట్టి లాక్కెళ్ళాడా, భూమి పెకిలించి తీసుకెళ్ళాడా? నేను చదివింది విన్నదైతే అంటే ఈ 3 రకాలుగా మనకి సినిమాల్లో బయట రకరకాల, అంటే చెప్పేవాళ్ళు కూడా రకరకాలు ఉన్నారు. ఈ మనం పరిశీలన చేయాలి. అతని శాప కారణంగా ముట్టుకోకూడదు కాబట్టి అతను భూమిని పెకిలించి తీసుకెళ్ళింది దానికి సరిపోతుంది. శాప కారణంగా ఆమెను ముట్టుకోకూడదు కాబట్టి భూమిని పెకిలించి తీసుకెళ్ళాడు అన్నది సరిపోతుందట. ఎక్కడుంది, ఏ రామాయణంలో ఉంది, ఏ అనువాదంలో ఉంది చెప్పాలగా. అంటే సరైన క్లారిటీ ఇతనికి లేదు. ఇతని గ్రంథం గురించి ఇతనికి తెలియదు, బైబిల్ గురించి మాత్రం కుక్కలా మరుగుతూ ఉంటాడు కదా. అందుకేనండి అతని అజ్ఞానాన్ని బయటపెట్టడానికి ఇది చూపిస్తున్నాను మీకు. విన్నవి చదివిన వాటిలో మనం ఏమిటంటే, అతను స్పృహ కోల్పోయిన తర్వాత పట్టుకుని జుట్టు పట్టి రథంలో వేసి పట్టుకెళ్ళాడు. ఏమన్నాడు? సీతాదేవి స్పృహ కోల్పోయిన తర్వాత
జుట్టు పట్టుకుని తీసుకెళ్ళాడు. అతడు చదివిన దాని ప్రకారంగా విన్నదాని ప్రకారంగానంట. ఇతడికంటూ పర్టికులర్గా వివరణ తెలియదు. సీతమ్మ స్పృహ కోల్పోయిన తర్వాత జుట్టు పట్టుకుని తీసుకెళ్ళాడట. ఇది అతడు డిక్లేర్ చేస్తున్నాడు కదా. మరొకసారి విందాం. అతను స్పృహ కోల్పోయిన తర్వాత పట్టుకుని జుట్టు పట్టి రథంలో వేసి పట్టుకెళ్ళాడు. జుట్టు పట్టి రథంలో పట్టుకొని వేసుకెళ్ళాడు. అది వాల్మీకి రామాయణంలో రాయడం జరిగింది. కానీ తనకు స్త్రీ ప్రమేయం లేకుండా స్త్రీని ముట్టుకుంటే శాపం ఉంది. దానికి ఎందుకు శాపం తగలలేదు మరి? ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకొని మెలేసి తీసుకెళ్లాడని చెప్పి స్పష్టంగా రామాయణంలో వాల్మీకి రామాయణంలో రాసింది. మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టే కదా, మరి ఆ శాపం ఎందుకు తగలేదు దానికి? ఇది మంచి ప్రశ్న, మనం పెద్దవాళ్ళని అడుగుదాం. ఇది మంచి ప్రశ్న, పెద్దవాళ్ళని అడుగుదాం. నీకు తెలియదా? తెలీదు. వీడికి తెలియదండి, తెలియదు. ఇది మంచి ప్రశ్న, మనం పెద్దవాళ్ళని అడుగుదాం. ఇది మంచి ప్రశ్న, మనం పెద్దవాళ్ళని అడుగుదాం. గరిపాటి వారిని సామవేద వారిని అడుగుదాం. గరిపాటి వారిని సామవేద వారిని అడుగుదాం. ఇది మంచి ప్రశ్న, పెద్దవాళ్ళని అడుగుతాడంట. మరి వీడెవడు? ఊరు ఊరు తిరుగుతూ బైబిల్పై, క్రైస్తవ్యంపై, క్రీస్తుపై, క్రైస్తవ సేవకులపై, క్రైస్తవులపై కుక్కలా మురిగే ఒక బిచ్చగాడు, ఒక వీధి ఓర కుక్క అనొచ్చు. నేను ఎంత పరుషంగా మాట్లాడుతున్నాను, మీరేం బాధపడిపోని అవసరం లేదు. బైబిల్ని ప్రశ్నించేవాడు, బైబిల్ని దూషించేవాడు, బైబిల్ని బూతుబుక్ అనేవాడు, బైబిల్లో సత్యం లేదన్నవాడు, బైబిల్ గురించి నాకు అంతా తెలుసు అన్నట్టు వాగుతున్నవాడు, తన గ్రంథాల గురించి కూడా తెలిసి ఉండాలి కదా. వాడి సన్యాసి వేషంలో ఉన్న సన్యాసి కదా, పోనీ సన్యాసి అనుకుందాం, తిరుగుతున్నాడు కదా. తన గ్రంథం గురించి, తన నమ్మిన దేవుళ్ళ గురించి, తన ప్రామాణిక గ్రంథాల గురించి సరైన అవగాహన ఉండాలా లేదా? లేదు. అందులో మీరు గమనించండి, వాడు మాట్లాడిన ఆ క్లిప్లో ఆ యాంకర్ గారు అడుగుతున్న ప్రశ్న, రావణునికున్న శాపం ప్రకారంగా సీతాదేవిని ముట్టుకుంటే, పరస్త్రీని ఆమె ప్రమేయం లేకుండా పట్టుకుంటే, తాకితే రావణుని తల మొక్కలై చచ్చిపోతాడు. ఇది కదా శాపం. బ్రహ్మదేవుడి శాపం అండి ఇది. బ్రహ్మ రావణుని శపిస్తాడు. బ్రహ్మదేవుని కుమార్తె అయిన పుంజికస్థల అనే ఆమెను ఈ రావణుడు బలత్కరిస్తాడు. బలత్కరించినప్పుడు ఆమె తన తండ్రితో చెప్పినప్పుడు బ్రహ్మ శాపమిస్తాడు, నీవు ఏ పరస్త్రీనైనా ఆమె ప్రమేయం లేకుండా తాకితే నీ తల మొక్కలై చచ్చిపోతావని శాపమిచ్చాడు. మరి ఇక్కడ సీతమ్మను తాకితే రావణుడు తల మొక్కలై చచ్చిపోవాలి. కానీ రావణుడు బ్రతికే ఉన్నట్టుగా సీతను పట్టుకెళ్ళిపోయినట్టుగా ఉంది. ఇంతకీ రామాయణం ఏం చెబుతుంది? వాల్మీకి రామాయణం, రామాయణాలు చాలా ఉన్నాయండి. వాల్మీకి రామాయణం ఏం చెబుతుందో అది కూడా ఇతడికి తెలీదు. బ్రహ్మదేవుని శాపం తప్ప, లేదా వాల్మీకి రామాయణంలో రాసింది తప్ప? ఇంతకీ వీడికి తెలిసిందేంటి? ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడికి, ఈ మోహన్ రావు అనేవాడికి తెలిసిందేంటి? సీతాదేవి స్పృహ కోల్పోయిన తర్వాత జుట్టు పట్టుకుని తీసుకెళ్లాడట. మరి అలాంటప్పుడు మరి బ్రహ్మదేవుని శాపం, రావణుని శాపం ఎందుకు ఫలించలేదు? మంచి ప్రశ్న, పెద్దలను అడుగుతాడట. వాడికి ఏమీ తెలియదు అన్న సంగతి ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం వాల్మీకి రామాయణంలో ఏముందో చూద్దాం. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇదిగోండి వాల్మీకి రామాయణం. నా చేతిలో ఉన్నదే నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. నా చేతిలో ఉంది వాల్మీకి రామాయణము, శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదం. ఇది వచనానువాదం అండి. అరణ్యకాండము నా చేతిలో ఉంది. ఇదే పుల్లెల శ్రీరామచంద్రుడి యొక్క అనువాదం. అరణ్యకాండము, శ్లోకము, తాత్పర్యము, అలాగే ప్రతిపదార్థము. ఇది వచనానువాదము, ఇందులో వచనానువాదం ఉంది, ప్రతిపదార్థం ఉంది, శ్లోకము కూడా ఉంది. ఈ రెండు కూడా వాల్మీకి రామాయణాలు. ఇక నా చేతిలో మరొక రామాయణం ఉంది. ఇది గోరఖ్పూర్ వారిది. గోరఖ్పూర్ వారిది 3 భాగాలుగా, అంటే 3 పుస్తకాలుగా రామాయణం చెప్పారు. ఇది గోరఖ్పూర్ అనువాదం. ఇది ముఖ్యంగా హైందవ సహోదరులు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదము, అలాగే గోరఖ్పూర్ అనువాదము, వీటిని ప్రామాణికంగా ఎక్కువ తీసుకుంటారండి. వీటిని ఎక్కువ ప్రామాణికంగా తీసుకుంటారు. మీరు చూడండి, అంటే ఈరోజు హైందవ సహోదరులకు కూడా ఈ గ్రంథాలు ఏమున్నావో తెలీదు. ఈ సన్నాసికడికి తెలియదు అంటే పాప అమాయకులకి ఏం తెలుస్తుందండి? ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. వాల్మీకి రామాయణము, శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదము, అరణ్యకాండము. ఇందులో 49వ సర్గం అండి అరణ్యకాండము. అరణ్యకాండము 49వ సర్గము. వచనానువాదంలో నుంచి నేను మీకు చదివి వినిపిస్తున్నానండి. ఈ వచనానువాదంలో 137వ పేజీలో 16 నుండి 23 శ్లోకాలలో రాయబడి ఉన్నది ఏంటంటే, కామముచే ఒళ్ళు తెలియని ఆ రావణుడు ప్రియమైన మాటలకే తగినది ప్రియముగా మాట్లాడునది అయిన సీతతో ఈ విధముగా పలికి, ఆకాశమునందు బుధుడు రోహిణిని సమీపించినట్లు ఆమెను సమీపించి పట్టుకొనెను. సీతను పట్టుకున్నాడు. సీతను ఎడమ చేతితో కేశపాశమునందు, కుడి చేతితో తొడలయందు పట్టుకుని లేవదీసుకుని పోయెను. ఏం చేశాడట?
ఎడమ చేతితో జుట్టు పట్టుకున్నాడు, కుడి చేతితో తొడలు పట్టుకుని లేపుకుని వెళ్ళిపోయాడట. ఆ రావణుడు పరుషములైన మాటలచే సీతను భయపెట్టుచు వడిలో కూర్చుండబెట్టుకుని రథమునెక్కించాను. అలా ఎడమ చేతితో జుట్టు పట్టుకుని కుడి చేతితో తొడలు పట్టుకుని లేపి రథం మీదకి ఎక్కించి ఒళ్ళో కూర్చోబెట్టుకుని వెళ్ళాడట. సీత విషయమై కామార్థుడైన ఆ రావణుడు తనపై ఇచ్చలేని ఆ సీత ఆడపాము వలె మెలికలు తిరిగిపోచుండగా ఆమెను పట్టుకొని ఆకాశంలోనికి ఎగిరెను. ఇప్పుడు మనకి ఏం చెబుతుంది వాల్మీకి రామాయణము? ఆమె స్పృహలోనే ఉందండి, మాట్లాడుతుంది. రావణుని చేత పట్టుకొనబడిన కీర్తిమంతురాలైన సీత దుఃఖపీడితురాలై అరణ్యములో దూరముగా వెళ్ళిన రాముని గురించి రామా అని అరిచెను. సీత విషయమై కామార్థుడైన రావణుడు తనపై ఇచ్చలేని ఆ సీత ఆడపాము వలె మెలికలు తిరిగిపోచుండగా ఆమెను పట్టుకుని ఆకాశంలోనికి ఎగిరెను. ఆ విధముగా హరింపబడుచున్న ఆ సీత మతిలేని దాని వలె చిత్తభ్రమ చెందినదై రోగపీడితురాలు వలె బిగ్గరగా మరలా అరిచెను. అయ్యో లక్ష్మణ, మహాబాహు, పెద్దల హృదయములను ఆనందింపచేయవాడా, ఈ రాక్షసుడి నన్ను అపహరించుకుని పోచున్నట్లు నీకు తెలియదు కదా. మాట్లాడుతుంది కదా, అంటే స్పృహలోనే ఉంది కదండి, స్పృహలోనే ఉంది. కానీ ఈ రాధామోహన్ రావు, ఈ డిచ్కి బాబాగాడు ఏమంటున్నాడు? అతను స్పృహ కోల్పోయిన తర్వాత పట్టుకుని జుట్టు పట్టి రథంలో వేసి పట్టుకెళ్ళాడు. అంటే వీడి గ్రంథాల గురించే వీడికి తెలియదు. అసలు సీతాపహరణము, రావణుడు సీతను అపహరించుకుపోయే సందర్భము సహజంగా అందరికీ నోటెడ్గా ఉంటుందండి. కానీ వీడికి లేదంటే వీడిని ఏమనాలండి? వీడు నిజంగా హైందవ ప్రామాణిక గ్రంథాల గురించి తెలిసినవాడా, నటిస్తున్నాడా? మీరే ఆలోచించండి. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు వాల్మీకి రామాయణం అనువాదంలోనిదండి. అలాగే గోరఖపూర్ శ్రీమద్ రామాయణంలోని కూడా సేమ్ అదే ఉంది. ఇంకా కొన్ని అనువాదాలు మీకు చూపిస్తానండి, అందులో కూడా ఏముందో మీకు తెలుస్తుందండి. ఇది శ్రీరాముని దివ్య చరిత్రము అనే భక్తి వికాస్ స్వామి అనువాదం అండి ఇది. ఇందులో కూడా పేజ్ నెంబర్ 190 పేజీలో 4వ పేరాలో చదువుతున్నానండి. రావణుడంతా తన ఎడమ చేతితో సీత జుట్టును దొరకబుచ్చుకున్నాడు. పిలిచినట్లుగా రావణుని స్వర్ణరథం అతని సమీపానికి వచ్చి నిలిచింది. తన కుడి చేతిని ఆమె తొడపై ఉంచి రాక్షసరాజు బేతావహ అయిన సీతను తన చేతుల్లోకి తీసుకుని ఆకాశంలోనికి పైకి లేచెను. ఈ అనువాదంలోనూ రావణుడి సీతను తాకి తీసుకెళ్ళినట్టుగానే ఉంది. ఇక మరొక రామాయణం అండి, గొల్లపూడి సంపూర్ణ వాల్మీకి రామాయణం, శ్రీమాన్ రొంపిచర్ల శ్రీనివాచార్యులు అనువాదం అండి ఇది. ఇందులో 250వ పేజీలో రావణుడు సీతను అపహరించుట అని హెడ్డింగ్ పెట్టి వివరణ ఇచ్చారు. సమీపించి ఎడమ చేతితో తలను, కుడి చేతితో తొడల వద్దను సీతను పట్టుకునెను, రథమునెక్కించి ఆకాశమునకు ఎగిసెను. ఈ రామాయణంలో ఆ విధముగా రాయబడిందండి. మరొక రామాయణం వాల్మీకి మహర్షి విరచితం రామాయణం, వాడుక భాషలో వచనానువాదం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈ అనువాదంలో ఏమని రాయబడిందో మీకు చదివినిపిస్తానండి. 288వ పేజీ. మీదికి వెళ్ళి ఆకాశాన బుధుడు రోహిణిని పట్టుకున్నట్టు కామమోహితుడై సీతను ఒడిసి పట్టుకున్నాడు. ఎడమ చేత్తో జుట్టు, కుడి చేత తొడలు పట్టుకుని రావణుడు సీతను ఆక్రమించుకున్నాడు. ఈ అనువాదంలో ఈ విధంగా ఉందండి. ఇంకా మరొక అనువాదం శ్రీమద్ రామాయణము ప్రవచనము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర శర్మ గారు అనువాదం అండి ఇది. ఇందులో 515వ పేజీలో నల్లటి మబ్బు ఆకాశం నుండి కిందికి దిగిపోతే ఎలా ఉంటుందో అలా రావణుడు ఉన్నాడు. శరీరం మీద ఆభరణాలు మెరిసిపోతున్నాయి. చేతిలో ధనస్సు పట్టుకున్నాడు. సీతమ్మ దగ్గరకు వచ్చాడు. వచ్చి అపారమైన కామంతో ఉన్నాడు. కన్ను మిన్ను కానలేదు. భయ విహ్వలమై వణికిపోతున్న సీతమ్మని సమీపించాడు. దగ్గరకు వచ్చి ఎడమ చేతితో సీతమ్మ తల్లి జుట్టు గట్టిగా పట్టుకున్నాడు. కుడి చేతిని అమ్మవారి తొడల కింద పెట్టి అమ్మవారిని పైకెత్తాడు. పైకెత్తి తన దగ్గరగా పట్టుకుని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఆశ్రమం బయటకు వచ్చాడు. ఇది చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క అనువాదం అండి. ఇన్ని రామాయణంలో ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణమే, వివిధ అనువాదాలు. వీటన్నిటిలో కూడా రావణుడు సీతను ఎడమ చేత్తో జుట్టు పట్టుకుని, కుడి చేత్తో తొడలు పట్టుకుని, రథమెక్కించి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది కదా. మరి ఇక్కడ హైందవ సహోదరులారు మీరు ఆలోచించండి. ఈ రాధామోహన్ రావు అనేవాడికి వాడి గ్రంథాల గురించి, అంటే మీ గ్రంథాల గురించి వాడికి తెలియదు. అలాగే బ్రహ్మ రావణుని శపించాడు. పరస్త్రీని ఆమె ప్రమేయం లేకుండా పట్టుకుంటే, తాకితే నీ తల మొక్కలై చచ్చిపోతావు.
మరి సీత ప్రమేయం లేకుండానే పట్టుకున్నట్టుగా వాల్మీకి రామాయణం చెబుతుంది. ఆమెను తాకాడు, జుట్టు పట్టుకున్నాడు, తొడల దగ్గర చేతులు వేశాడు, తీసుకున్నాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు కదా. మరి ఇప్పుడు వాల్మీకి రామాయణం తప్ప, బ్రహ్మదేవుని శాపం తప్ప, ఏది తప్పు మీరే చెప్పండి. ఇంత వైరుధ్యం మీరు నమ్మిన గ్రంథంలోను మీ విశ్వాసాల్లో ఉన్నప్పుడు బైబిల్ని మీరు ఇలా ప్రశ్నించడం, బైబిల్ని దూషించడం ఎంతవరకు సబబు? బైబిల్లో తప్పులు లేవు, ప్రశ్నకు సమాధానాలు ఉన్నాయి, చెబితే మీరు స్వీకరించని దిశలో అలా మతోన్మాదం తలకెక్కి కొందరున్నారు. ఇక ఈ రాధామోహన్ రావు కుక్కలా మురుగుతూ ఉంటాడు ప్రతి చోట. అలాంటి వాడికి మీరే బుద్ధి చెప్పాలి. క్రైస్తవ జనాంగమా, మీరు ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పిన సంగతులు అనేకులకు షేర్ చేయండి. వీడికి తన గ్రంథాల గురించే తెలియదు కానీ బైబిల్ గురించి మాత్రం నోరు పారేసుకుంటాడు. వీడు కనబడితే ఖచ్చితంగా వాడి గ్రంథాల గురించి ప్రశ్నించండి. వాడు బైబిల్ గురించి ప్రశ్నించినప్పుడు మన దగ్గర సమాధానాలు ఉన్నాయి, చెబుతాం. వాడు ఎదురుపడడం లేదు, మనతో కూర్చోవడం లేదు. మనతో కూర్చున్నాడు రాధా మనోహర్ దాస్కి చెమటలు పట్టి పంచి తడిచి పిల్లక ఊడికిపోకపోతే అడగండి. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాం దేవుని బిడ్డలారు అనేకులము. దొరకాలి రాధా మనోహర్ దాసు, పరుగులెట్టించకపోతే నిజమైన క్రైస్తవులమే కాదు మేము. కానీ వాడు తప్పించుకు తిరుగుతున్నాడు. వాడు ఎక్కడ దొరుకుతాడో వాడు దొరికిన చోటకు వెళ్ళండి. ఎవరైనా వెళ్ళి వాడి గ్రంథాల గురించి ప్రశ్నించండి. ఈ యాంకర్లు బాగా ప్రశ్నిస్తున్నారు ఈ మధ్యకాలంలో, వారందరికీ నేను హ్యాట్సాప్ చెబుతూ, అలాగే వాడి గ్రంథాల గురించి ప్రశ్నించండి. వాడి నుండి ఏ సమాధానం వస్తుందో చూడండి. నోరు ఎల్లబెట్టకపోతే అడగండి. గాడ్ బ్లెస్ యు ఆల్.